స్వాగతం. తెలంగాణలో ప్రతిపక్షాలు శనివారం బంద్కి పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ బంద్లో పాల్గొంటున్నాయి. అయితే పార్టీలన్నీ వేర్వేరుగా ఈ బంద్కి పిలుపునివ్వడం ఇక్కడ ట్విస్ట్. కానీ ఇప్పుడు ఆ పార్టీలకి కొత్త టెన్షన్ ఒకటి పట్టుకుంది. రైతు రుణమాఫీపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యమించిన ప్రతిపక్షాలన్నీ రాష్ట్ర బంద్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ పార్టీలన్నీ ఒకే వేదిక నుంచి కలివిడిగా కాకుండా విడివిడిగా వేదికవే బంద్కు పిలుపునివ్వటం విశేషం. ముందుగా 10న టీడీపీ బంద్కు పిలుపునిస్తే ఆ తర్వాత మిగతా పార్టీలు అదే తేదీని ఫాలో అయ్యాయి. ఫైనల్ గా విపక్షాల బంద్గా ముద్రపడింది. 10 వామపక్షాలతో కలిసిన తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కూడా ఇదే రోజు బంద్ పాటిస్తోంది. రుణమాఫీ ఏకమొత్తంగా ఒకేసారి చేయాలనేది విపక్ష పార్టీల డిమాండ్. రైతుల ఆత్మహత్యలపై సభలో తొలి రోజు జరిగిన చర్చలో ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది. నిధులు సమకూర్చుకుని ఈ అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించింది. దీన్నే ఆయుధంగా మలుచుకున్నాయి విపక్షాలు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే బంద్ 10వ తేదీననే లీకులిచ్చాయి. తర్వాత బంద్ ఆలోచన విరమించుకుని ప్రతిపక్ష పార్టీలు యాత్రలు ప్రారంభించాయి. ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పర్యటించాయి. టీడీపీ, బీజేపీ కలిసి రోజుకో జిల్లాలో ధర్నాలు చేస్తే కాంగ్రెస్ బస్సు యాత్రలతో జనంలోకెళ్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ బంద్ విషయంలోనే విపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయట. బంద్ ప్రకటించేంత తీవ్రమైన అంశం కాదన్న భావన అన్ని పార్టీ నేతల్లో కనిపిస్తోంది. బంద్పై అన్ని పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తోంది. రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ అంశం ఒక రోజులో తెరపైకొచ్చిన సమస్యలు కావు. అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఎప్పటినుంచో ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఒకరోజు బంద్తో వచ్చే ఫలితం ఏమంతా అన్న చర్చ విపక్షాల్లో జరుగుతోందంట. రైతులు లేని హైదరాబాద్ లాంటి సిటీల్లో బంద్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంపైన విమర్శలు వస్తున్నాయి. శనివారం బంద్ చేయాలనుకోవటం రాంగ్ టైమింగ్ అన్న వాదన వినిపిస్తోంది. అసలే వారాంతరం. మరోవైపు శనివారం నుంచి దసరా సెలవులున్నాయి. స్కూళ్లకు, కాలేజీలకి సెలవులు కావడంతో ఊళ్లకు వెళ్లేందుకు జనం లగేజీ సర్దుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణాలు మొదలయ్యాయి. ఇలాంటివి ముందే ఊహించకుండా శనివారం బంద్కు పిలుపునిచ్చి తప్పు చేశామన్న చర్చ పలువురు నేతల్లో జరుగుతోంది. అసలు బంద్ సక్సెస్ చేయడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారట. బంద్ను సక్సెస్ చేయాలని శ్రేణులను ప్రోత్సహిస్తున్న పార్టీలు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాయట. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.